స్వార్థధ్వని సిలువధ్వని వినువారి హృదయాలలో విజయధ్వని. యేసుని మాటలలో విలువను ఎరిగినచో, యేసుని మాటలలో విలువను ఎరిగినచో నీ బ్రతుకంతా మేలే మేలుగా, నీ బ్రతుకంతా మేలే మేలుగా. బిఏలో మానవుని యాత్ర సంచారములకు సబ్జెక్ట్ ఉంది. మానవుని సంచారములు ఎలా సాగాయి అనేది ఒక సబ్జెక్ట్ ఉంది బిఏ సోషయాలజీలో. నేను దాన్ని బాగా చదివితే మానవ సంచారములు అనే సబ్జెక్టులో ఈ యాత్రను గురించి వ్రాసింది. దేవునికి స్తోత్రం. ఏ యాత్ర? ఇజ్రాయేలు యాత్ర గురించి రాసిందండి. మన ఇండియాలో బిఏ సబ్జెక్టులో సోషయాలజీ. నా హృదయం ఆనందంతో నింపబడింది, కళ్ళమ్మట నీళ్ళు వచ్చేసాయి. ప్రైజ్ ద లార్డ్. ఎక్కడ ఇజ్రాయేలు, ఎక్కడ భూభాగం, ఎక్కడ చరిత్ర, ఏనాటిది. ఈనాడు బిఏ సోషయాలజీ సబ్జెక్టుగా రావటం. దాంట్లో ఏమి రాశారంటే యావత్ ప్రపంచ చరిత్రలో ఇజ్రాయేలీలు చేసిన యాత్ర ఎవ్వడూ చేయలేదు అని రాశారు. మానవ సంచారములు అనే సబ్జెక్టులో ఈ దేశం నుండి ఆ దేశానికి నీళ్లు లేని చోట నుండి నీళ్లున్న స్థలానికి వెళ్ళాడు కదా మొదట మానవుడు. మీరు ఎక్కడైనా తీసుకోండి, ఎక్కడికి వెళ్ళాడు? ముందు మకాన్ ఎక్కడ పెట్టాడు? నీళ్లున్న చోట, వనరులు ఉన్న చోట. వాడికి తాగునీరు కావాలి, సాగునీరు కావాలి, శుద్ధి కోసం నీరు కావాలి, పశువులకు నీరు కావాలి. నీళ్ళు ఉన్నాయంటే అక్కడికి వెళ్ళిపోవడం. నీళ్ళలో చేపలు దొరుకుతాయి, రొయ్యలు దొరుకుతాయి. అక్కడికి వెళ్ళి అది తినొచ్చు, అది బ్రతకొచ్చు. ఈ రీతిగా ఈ సంచారములు అనే దానిలో ఇజ్రాయేలు ప్రస్తావన ఉంది. భూలోకములో ఇజ్రాయేలు చేసినటువంటి ఆ యాత్ర ఇప్పటికీ ఎవ్వడూ చేయలా. ఎక్కడి నుండి? ఐగుప్తు దేశంలో ఉన్న గోషేను ప్రాంతము నుండి ఇజ్రాయేలు దేశమునకు ఎన్ని సంవత్సరాలు పట్టింది? త్వరగా చెప్పండి. 40 ఏండ్లు పట్టింది. ఎంతమంది బయలుదేరారు కరెక్ట్గా లెక్క చెప్పట్లేదు, కానీ ఒకప్పుడు 40 లక్షలు అనేవాళ్ళు. అది కరెక్ట్ కాదని కొంచెం క్రోడీకరించి స్టడీ చేసి 30 లక్షలు ఉంటారు. నిన్న ఒక అమ్మాయి 20 లక్షల మంది అంటుంది. అట్లా తగ్గించకూడదు. ఒక లెక్క ఉంది, 6 లక్షల కాల్బలం అని ఉంది. ఆయనకి పిల్లల్ని స్త్రీలని లెక్కించలా. కాల్బలం అంటే నడవగలిగిన వారు, ఇశ్రాయేలు పక్షముగా యుద్ధం చేయగలిగిన వారు ఎంతమంది అండి? 6 లక్షలు. ఆ లెక్క మాత్రం ఇవ్వబడింది. ఇక మిగిలిన వారు, అందుకే మనోళ్ళు ఒకడ 20 అంటాడు, ఒకడ 25 అంటాడు, ఒకడ 30 అంటాడు, ఇట్లా టూకీగా చెప్తారు. ఇన్ని లక్షల మంది పెద్దవాళ్ళందరూ యెహోషువ, కాలేబు తప్ప చనిపోయారు. ఆ పాత బ్యాచ్లు ఇద్దరే మిగిలారు, యెహోషువ, కాలేబులు మాత్రమే. దేవునికి స్తోత్రం. ఈ యాత్రలో వారు చాలా ఎదుర్కొన్నారు. అలాంటి యాత్ర ఎవరు చెయ్యలేదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి ప్రియులరా, యోసేపు కాలంలో వెళ్ళారు, మోషే కాలంలో తిరిగి వచ్చారు. 75 మందిగా వెళ్ళారు, లక్షల మందిగా తిరిగి వచ్చారు. ఈ యాత్రలో ఏం జరిగింది అని మనం ఒకసారి ఆలోచిస్తే దేవుడే చెప్పాడు. తానెవరో చెప్పాడు. ఎప్పుడు, ఎక్కడ? హోరేబు కొండపైన గొర్రెలు కాసుకుంటున్న మోషేకి దేవుడు కనిపించాడు. పొద మండుచున్నదే కానీ బూడిద కావడం లేదు. మోషే సకల విద్యలు యందు అభ్యాసం, పరిచయం కలిగి, అనుభవం కలిగిన వాడు. కాలిపోయేది ఏదైనా మన కళ్ళుల ముందు ఏమైపోవాలి? బూడిదైపోవాలి. అని పొద మండుతూనే ఉంది, బూడిద అవ్వట్లేదు, మంటగానే ఉంది.
ఈయనకు ఆలోచన వచ్చింది, ఏంటబ్బా చిత్రంగా ఉంది అని. ఆ అడావుల్లో చెప్పులు ఇడవకుండా దగ్గరికి వెళ్ళి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే మంటలో నుండి మాట వస్తుంది. అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను, నీ దేవుడను. చెప్పులు ఇడిసేయ్, మీ దేవుడనయ్యా. అమ్మో, మా పూర్వీకుల దేవుడవా. వెంటనే మోషే గచ్చ వణికిపోయి చెప్పులు ఇడిసేసి, ఏంటి దేవా, ఏంటి ఈ మంటలేంటి, ఈ మంటల్లో మాటలేంటి? ఆ మండిన చోటికి మేము వెళ్ళి చూసాం, ఆ చెట్టును కూడా చూసాం. చెట్టును అలా పెంచారు, అందరూ ఆకులు తుంచకుండా తీగలు కట్టారు. ఎవడైనా వెళ్ళి అలా చూడటం వచ్చేయటమే. పెద్ద హాలు కట్టారు, ఇంత మన హాల్ లాగా ఉంది. అలా వచ్చి ఇలా వెళ్ళి అలా వెళ్ళి చూడాలి. ఆశ్చర్యం. ప్రైజ్ ద లార్డ్, దేవునికి స్తోత్రం. ఆ చెట్టు ఇశ్రాయేలుకు గుర్తు. ఆ మంటలు ఇశ్రాయేలు ఐగుప్తు అనుభవించుచున్న శ్రమలకు. అంటే అర్థం ఏంటి? మండుచున్నది కానీ బూడిద అవట్లేదంటే శ్రమలు కలిగాయి కానీ వారు సర్వనాశనము కాలేదు. నేను విడిపిస్తానని మీ అబ్రహాంకి మాటిచ్చాను, నేను ఉన్నాను, నీతో ఉంటాను, వెళ్ళి వాడు విడిపించుకున్న వాగ్దాన భూమికి తీసుకొచ్చే ప్రయత్నము చేయి. నా వల్ల కాదు, వాళ్ళు రానివ్వరు, వాళ్ళు రారు అంటే నేను నీకు తోడుగా ఉంటానయ్యా అన్నాడు. ఆయనే దేవుడు. ప్రైజ్ ద లార్డ్. అక్కడికి వెళ్ళిన తర్వాత యూదులు నమ్మిన దేవుడికి మంత్రాల మీద ఆధారపడిన ఐగుప్తు వాసులకు పోటీ జరిగింది. ఏం జరిగింది? మోషే కర్ర కింద ఇస్తే పాము అయింది. రే మీరు కూడా ఏంట్రా కర్రలో, వాళ్ళు వేసారు, అవి పాములైనవి. మోషే కర్ర పాము అయింది కదా, ఈ పాము ఆ పాములను మింగేసింది. ఇది ప్రసిద్ధి కార్యము కాదా? ఫరో రాజుకు బుర్ర చెడిపోయింది. అమ్మో ఏంటిది, మంత్రాలకు చింతకాయలు, రాళ్ళ రాని ఉడతూపులకు ఎవడు బయట భయపడరురా, మేము నమ్మింది చెప్పండి దేవుణ్ణి రా. రుజువు చేశారు, బయటకు తీసుకొచ్చారు. ఈ రీతిగా యెహోవా అంటే ఎవడరా అన్న ఫరో చివరికి దేవుని శక్తికి ఒప్పించబడ్డాడు. అలాగే 70 ఏండ్లు చెరలో ఉన్నప్పుడు కూడా నెబుకద్నెజరు పెద్ద విగ్రహాన్ని నిలబెట్టి, దాని కొలతలు కూడా ఉన్నాయి బైబిల్లో. ఎవడైనా దీనికి మొక్కకపోతే చెప్పండి, వాడు బగబగ మండుచున్న అగ్నిగుండములో వేయబడు, తగలబెట్టేస్తాం, కాల్చేస్తాం అంతే. భయపడిన వాళ్ళు మొక్కేశారు. కొంతమంది రహస్యంగా ఉన్నారు, షార్ట్గా ఉన్నారు. 3 దొరికారు. చెప్పండి త్వరగా. షడ్రకు, మేషకు, ఎవడో చెప్పండి. ఎన్ని చెప్పినా వాళ్ళు లెక్క చేయట్లే అంటున్నారు. మరేంటి, ఎవడో లాక్కురండిరా అన్నారు, లాక్కెళ్ళారు. ఏమయ్యా నిజమేనా? నిజమే సార్. ఎందుకు మొక్కడం లేదు? నువ్వు నిలబెట్టిన దేవత బొమ్మయా, మేము నమ్మింది దేవుణ్ణి, మేము నమ్మింది దేవుణ్ణయ్యా, నువ్వు నిలబెట్టింది దేవత బొమ్మకి, మేము ఎలా మొక్కుతామయ్యా? మోషేకి ఇచ్చిన 10 నిర్గమకాండ 20 అధ్యాయంలో ఆకాశం ఎందు కానీ భూమి ఎందు కానీ నీళ్ళ ఎందు కానీ చేసిన ఏ ప్రతిమను చేయకూడదు, దేనికి సాగిలా పడకూడదని మా పూర్వీకులు మాకు నేర్పించి మా ధర్మశాస్త్రంలో. ఏంట్రా మీ పొగరు అని వీళ్ళు ఇస్రాయేలు అగ్నిగుండంలో మంచి బలవంతులు పిలిచి అన్యాయంగా చచ్చిపోతున్నారా మీరు, అక్కడికి వెళ్ళి కాస్త నమస్తే అంటే పోయేది కదా అని వాళ్ళు పేద జాలిపడినట్టు కొస్సి కూడా ఉంది. వాళ్ళంట దూరంగా ఉండి సిరేసి అగ్నిలో పడరని, అగ్నిగుండం మధ్యలో పడాలని
వీళ్ళని పట్టుకుని మరి ఇంకా దగ్గరికి వెళ్తారు, వీళ్ళని నమ్మకూడదు బాబు, వీళ్ళు మళ్ళీ బయటకు వస్తారు అటు దగ్గరికి వెళ్ళి అన్నారంట. పడేసిన వాళ్ళు చచ్చారు, పడిపోయిన వాళ్ళు బతికే ఉన్నారు. అరే వేసింది ముగ్గురునే సార్, మరి నలుగురు కనపడుతున్నారు, నాలుగో వాడు దేవదూతలా కనపడుతున్నారు. అవునా, బయటికి తీసుకురండి. గమగొక బయటికి తీస్తే పరీక్షిస్తే వస్త్రానికి ఉన్న దారం కానీ తల్లో ఉన్న ఇంట్రు కానీ కాదు. అదిగా అన్నారు, రక్షించినా సరి, రక్షించుటకు మా దేవుడు సమర్థుడు. రక్షించబోతే ప్రాణాలన్నా వదిలిపెట్టేస్తాం, కానీ దేవుని కంటే తక్కువ స్థాయికి చెందిన వీటికి నమస్కారం చేసే ప్రసక్తి అప్పుడు ఆయన ఏమన్నాడు, వీరి దేవుడే నిజమైన. అట్లా ప్రసిద్ధి చెందింది. ప్రైజ్ ద లార్డ్. అలాగే దానియేలు కుమారు ప్రార్థన చేసేవాడు. ఈ వార్త తెలిసి తీసుకెళ్ళి జయసింహం బోల్లో వేశారు. దానికి వాటికి అన్నం లేకుండా చేశారు, రాగానే తినేయటాన్ని. ఈ అన్నంగానే మోకరించాడు, ఆకలితో ఉన్నాయి కానీ ప్రయత్నం చేసినాయి, కానీ దేవుడు సింహము నోరు మూయించాను అనంది. మూయటం అంటే అర్థం ఏంటండి? వేటాడినప్పుడు ఒక జంతువుని కానీ, ఒక లేడీని కానీ, ఒక దుప్పిని కానీ, ఒక గొర్రెని కానీ, ఒక మనిషిని కానీ తినాలంటే ముందు ఏం తెరవాలి సార్? మనం కూడా అంతేనా? మొత్తం తినాలంటే ఏం తెరవాలి? అంతేనా? నోరు మూసుకొని అంటే వెళ్తుందా? నోరు తెరిచి పట్టేస్తుంది. పట్టిందంటే పులి ముందు చేతులతో నొక్కేస్తుంది, వెనకాలతో సపోర్ట్ తీసుకుంటుంది. ఆటిందంటే ఇక ప్రాణం పోయేదాకా వదిలిపెట్టదు. ఇక మనిషి అంటే గులాబ్ జామే, గాడిదన్నా తిరిగి కరుస్తుంది కానీ, పందన్నా తిరిగి కరుస్తుంది కానీ మనిషి అంత, మనిషి నోరెంత. ఏమండి? అలాంటి సింహానికి అంది అనబోయేసరికి అనాలుగా, నోరు తెరవాలిగా, పట్టాలుగా, ఏదో చెయ్యో కాలో తలో పట్టాలుగా, పీకాలుగా, వదిలించాలిగా, ఇదిలించాలిగా, రక్తం నాలుకకు తగలాలుగా, చప్పిడించాలిగా. అబ్బా ఏం తిన్నాడు కానీ బలు రుచిగా ఉంది అనుకోవాలిగా. ఎప్పుడైతే అనబోయిందో నోరు తెరవట్లా, ఈ కింద దవడ పని చేయట్లా. అంతే కదా? అంతేనా? కదిలేది పైదా కిందదా? అసలు మీకు ఆరా ఉందా? నవలేసి మింగేయటం అది తెలుసుకుంటున్నా. ఏంటి చిత్రంగా ఉంది, ఎండి తినలేదు మనము, ఈయన అంజుతనం ఏదో మోకరించి ప్రార్థన చేసుకున్నట్టున్నాడు అనండి. అబ్బే దీనికి యాక్షన్ లేదు. మా ఊళ్ళో ఒక ముసలి ఉప్పు చేపలు అమ్మేది, నాగలంకలు తెచ్చి అమ్మేది. మరి ఆ తొందరలో ఏంటో తెరవాల్సిన నోటి కంటే ఆ రోజు ఎక్కువగా తెరిచింది కాబోలు, అంత ఇక్కడ పట్టేసింది. సింహానికేమో మూసుకున్న నోరు తెరవలేదు, ఈవిడికేమో తెరిచిన నోరు చెప్పండి మూతపడలేదు. ఇక్కడ ఆగిపోయింది. ఆ పక్కన ఒక ఆయన వచ్చి సుత్తి పెట్టి కొడితే కానీ మళ్ళీ సెట్ అవ్వాలి, సుత్తి పెట్టి కొడితే కానీ సెట్ అవ్వాలి. బైబిల్ చెబుతుంది సింహముల నోళ్ళు మూయించు. తెలుసుకుంటే కదా. ప్రయత్నం చేస్తున్నాయి, దవడ పని చేయట్లా. ప్రయత్నం చేస్తున్నాయి, నోరు తెలుసుకుని ఇంకా కొరుగుతాయి. ఈయనే మోకరించి, అయ్యా నీ చిత్తం, నీకు ఇష్టమా అప్పగించు, లేదా బ్రతికించు. నన్ను బ్రతికిస్తే నువ్వు ప్రసిద్ధి చెందుతా. నన్ను బ్రతికిస్తే ఈ 127 సంస్థానాలలో దేవుడెవరో తెలుస్తుంది. ఇక నీ ఇష్టం. బయటకు వచ్చిన తర్వాత ఆయన దర్యావేష్, దానియేలు దేవుడే నిజమైన దేవుడు. హల్లెలూయా. దానియేలు దేవుడే బ్రహ్మాండం అనే పదం ఉపయోగించాడు. బ్రహ్మాండమైన దేవుడు. బ్రహ్మాండం తెలుసు, అండ పిండ బ్రహ్మాండం అంటారు. సృష్టిని గురించి మాట్లాడుతూ అండ పిండ బ్రహ్మాండం అంటారు. అండము పిండము కోడిగుడ్లు ఉన్నాయి,
ఇక బ్రహ్మాండం అంటే బ్రహ్మాండమైన సృష్టి. అవునా? దేవునికి స్తోత్రం. అండ పిండ బ్రహ్మాండం. ముందు అండగా ఉంటుంది, తర్వాత పిండగా అంటే మారుతుంది, తర్వాత ప్రకృతిలోకి వస్తుంది అని అర్థం. అది కోడిగుడ్డులోనే దేవుడు పెట్టాడు. కాబట్టి మీరు ఆలోచించండి. ఈ రీతిగా ఇటు యూదా జనాంగములో కానీ, ఐగుప్తు దేశములో కానీ, బబులోను దేశములో కానీ, ఇంకా ఇతర సుప్రసిద్ధమైన దేశాలలో కానీ దేవుడు ఎవరు ఖచ్చితంగా తెలిపింది, ఖచ్చితంగా తెలుసుకోదగిన కార్యాలు జరిగింది, అనుభవించింది, కళ్ళారా చూచింది, నిలబడింది యూదా జాతి. ప్రైజ్ ద లార్డ్. అందుకని యూదాలో, ఆ ప్రాంతంలో, ఆ రాష్ట్రంలో దేవుడు ప్రసిద్ధుడు. ఈ మాట చెప్పారు. తర్వాత రెండో మాట ఏంటి? నామము గొప్పది. ఏ నామము? పాత నిబంధనలో యెహోవా నామం. తర్వాత చెప్పండి, షాలేములో ఆయన. షాలేము అంటే సమాధానం అని అర్థం. మీకు గుర్తుందో లేదో, షాలేముకి ముందు ఎరు అనే పదాన్ని కలపాలి. రెండు కలిపి పలకండి. షాలేముకు ఎరు అనే పదాన్ని కలపండి, ఏమవుతుంది? యెరూషలేము. యెరూషలేము అంటే రెండు పదాల కలయిక. ఎరు అంటే స్వాస్థ్యము అని అర్థం, షాలేము అంటే సమాధానము అని అర్థం. రెండు కలిపితే చెప్పండి, సమాధాన పురము లేక సమాధాన నగరము అని అర్థం. అక్కడ ఏమున్నదట? షాలేములో ఏముంది? గుడారం అంటే నివాసం. దేవునికి స్తోత్రం. ప్రపంచంలో ఎక్కడ తన గుడారాన్ని ఏర్పాటు చేసుకోలేదు, కానీ త్వరగా బయటపడాలి మనం. ఎక్కడ గుడారం నివాసం ఎక్కడ కోరుకున్నాడు ఆయన? ఇశ్రాయేలు యూదులు నివసించే యెరూషలేములో, తన బిడ్డలు నివసించుచున్న స్థలములో ఆయన నివసించటానికి ఇష్టపడ్డారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. తర్వాత సియోనులో ఆలయం ఉంది. దావీదు పురాన్ని దాని అంతా సియోను అనేవాళ్ళు. దానికి ఒక చరిత్ర ఉంది, ఒకసారి చెప్పాను, ఇప్పుడు చెప్పలేను. తర్వాత ఏంటి ఆయన ప్రసిద్ధి చెందిన కార్యములు ఏంటి అంటే చెప్పండి, అక్కడ వింటి అగ్ని బాణములను, కేడములను, కత్తులను, యుద్ధాయుధములను ఆయన విరుగా కొట్టెను. ఒక్క మాటలో శత్రువులు వీరి మీదకి వచ్చినప్పుడు వీళ్ళు సమాధానం కోరుకొని ప్రార్థన చేస్తే శత్రువులు బలమైన వింటే, విల్లంబు, బాణములు, మారణాయుధములు కలిగి యూదులను చంపడానికి వచ్చినప్పుడు శత్రువు చేతిలో ఉండే వాటిని దేవుడు ఏం చేశాడు? ఇరిగిపోయేలాగా చేశాడు. అప్పుడు ఏమవుతుంది? యూదులకు ఆనందం కలుగుతుంది. ఎంతో సిద్ధపడి, ఎంతో కష్టపడి వాళ్ళు తెచ్చుకున్న బాణం నిర్వీర్యమైతే, వారి విల్లంబులు ముక్కలు చెప్పండి ముక్కలైపోతే, నారిని సాధించి బాణాన్ని వదిలేటప్పుడు ఆ తాళ్ళు తెగిపోతూ ఉంటే, ఎవరు చేశారా ఈ కార్యం? ఎవరు ఇంత మన బాణాలు ఇరిగిపోతున్నాయేంటి, మన విల్లంబులు తెగిపోతున్నాయేంటి, మన తాళ్ళు తెగిపో, బాణమే ఇరిగిపోతే ఇక బాణాలు ఎక్కడ ఆడతాడు? ఇది చేసింది ఎవరయ్యా అంటే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు అర్థం కావాలంటే ఇంకొక మాట. పాండవులు కౌరవులు 18 రోజులు యుద్ధం చేశారు. 18 రోజులు. అర్జునుడు బాణాలకు కౌరవ చేతిలో ఉన్న గురువులు ఉన్నాడు ద్రోణాచార్యుడు, భీష్ముడున్నాడు పితామహుడు, కర్ణుడున్నాడు సమజోడి. మీకు తెలుసా, యుద్ధము బాగా ముదిరినప్పుడు, యుద్ధం ఎక్కువ అయిపోయినప్పుడు ఏం జరిగిందంటే, వాళ్ళ చేతుల్లో ఉన్న ఆ బాణాలు వేసేవి ఇరిగిపోవటం, రథాలు దిగిపోవటం,
కాలిపోవటం, గుర్రాలు చనిపోవటం ఇలా జరిగింది. కానీ అర్జునుడు చేతిలో ఉన్న దీనిని, ధనస్సుని ఎవడు ఎరగొట్టలేకపోయాడు. అది ఒక వరం. అంతవరకు చూసుకుంటే అది ఒట్టిదా నిజమా గట్టిదా తర్వాత మాట. పరాయి వాడు చూస్తే ఈయనది పాములాగా కనపడుద్ది, పట్టుకుంటానికే భయం. పాములా కనపడకుండా అది నిజ రూపం దాల్చాలంటే అర్జునుడు కూడా పేర్లను ఎక్కడ చదవాలి, చదివితేనే మళ్ళీ ధనుసులా కనపడుతుంది. అది యుద్ధము చేసే కొలది కసి కసి బుస్సలాడిపోద్ది. కానీ ఎవడు ప్రాణానికి అది 2 ముక్కలు కాదు. అది అట్లా ఉంచితే మన దేవుని చేతుల్లో విల్లంబులు ఉన్నాయా? దేవుని చేతిలో బాణాలు ఉన్నాయా? దేవుని చేతిలో ధనస్సు ఉందా? ఉంది అని కొన్ని చోట్ల ఉంది, కానీ అసలు దానికి అవసరం లేదు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు తలుసుకుంటే శత్రువు చేతుల్లో కత్తులు మొద్దుబారిపోతున్నాయి, శత్రువు చేతుల్లో బాణాలు గురి తప్పుతున్నాయి, శత్రువు ధనస్సులు చెప్పండి ఇరిగిపోవటం, కానీ తాడు నిర్వీర్యమైపోతున్నాయి. ఇక శత్రువు ఏం చేయగలడు? అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఇది యూదుల పని కాదు, యూదులు నమ్మిన చెప్పాలి దేవుని పని. మనం ఎంతో ఖర్చు పెట్టి ఎంతో మోసుకొచ్చిన ఆయుధాలు మన పక్షంగా పని చేయడం లేదు అంటే వారి పక్షముగా దేవుడు యుద్ధం చేస్తున్నాడు. మనం మనకు కలిగిన వాటిపైన ఆధారపడి యుద్ధము చేస్తున్నాము. మన యుద్ధము కానీ, మన నైపుణ్యము కానీ, మన గురి కానీ, మనం తీసుకొచ్చిన మరణ ఆయుధములు కానీ దేవుని ముందు పనికి రావడం లేదు. అప్పుడు వాళ్ళే యుద్ధం చేస్తారండి, అవునా కాదు? ఇక పారిపోయేవాళ్ళు, చచ్చిపోయేవాళ్ళు వెళ్ళిపోయారు. అందుకే దావీదు అన్నాడు, యుద్ధము ఎవరిది? యెహోవాది. గొలియాతు తనకు కలిగిన వాటిపైన ఆధారపడ్డాడు. దావీదు అన్నీ కలిగిన దేవుని పైన ఆధారపడ్డాడు. గొలియాతు ఈటతో చేయలేనిది, కత్తితో చేయలేనిది, మరణ ఆయుధాలతో చేయలేనిది దేవుని సహాయం చిన్న రాయితో జయించి విజయం సాధించాడు. ఆ వచ్చిన అక్కడ స్పష్టంగా రాయబడ్డాయి. ఈ రీతిగా ఎవరైనా వీరి మీదకి వచ్చినా యెహోవాదే పై చేయి. వీరు ఏ దేశానికైనా వెళ్ళినా వీరిదే పై చేయి. అందుకని ఏం జరిగింది చెప్పండి? ప్రసిద్ధుడు, తర్వాత ఏంటి? ఆయన నామము గొప్పది, ఆయన వల్ల సమాధానము. ఆలయమైన అక్కడ ప్రార్థన చేసుకునే స్థలం ఉంది. ఇన్ని ఏర్పాట్లు వారికి ఉన్నాయి కాబట్టి చెప్పండి, శత్రులు వారిని ఏమీ చెయ్యలేకపోయారు. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలలో విలువను ఎరిగినచో, యేసుని మాటలలో విలువను ఎరిగినచో నీ బ్రతుకంతా మేలే మేలుగా, నీ బ్రతుకంతా మేలే మేలుగా. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. అందుకే అందరూ రండి కూర్చోండి